सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 14లో ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకున్నాము. అందులో ఆన్సర్ చెప్పుకోలేదు, మనము ఆన్సర్ ఏదో చెప్పుకున్నాము. ఇంకా మనం అభ్యాసం 15లో ఉన్నటువంటి నియమాలు మొత్తం చూశాము. ఈరోజు వాటికి సంబంధించిన వాక్యాలు కూడా రాసుకున్నాము. అంతకంటే ముందు మనం అభ్యాసం 14లో వాక్యాలు రాయలేదు కదా, వాటి యొక్క ఆన్సర్స్ రాసుకున్నాము. అభ్యాసం 14 చూసుకోండి, అందరు రాసే ఉంటారు. ఒకవేళ తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకోండి. తర్వాత అడిగినప్పుడు సందేహం ఉంటే అడగండి. మీరు సరే కరెక్ట్గా ఉంటే మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఏ డౌట్ ఉన్నా అది మీరు టిక్ చేసుకోండి. అడిగినప్పుడు మీరు ఆ సందేహం అడగవచ్చు. ముందు చూసుకోండి. ముందు సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి, నియమాలను అనుసరించి శబ్దకోశాన్ని అనుసరించి అనేది ఇప్పుడు గమనిద్దాము. మొట్టమొదటి వాక్యం అభ్యాసం 14లో సంస్కృత వాక్యం. ఇదం దేవదత్తస్య పుస్తకం అస్తి. ఇక్కడ ఇదం అద శబ్దాన్ని ఉపయోగించే ముఖ్యంగా నపుంసకలింగం. ఇదం అద శబ్దాలు కూడా పుల్లింగానికి రూపాలు చూసాము, నపుంసకలింగానికి రూపాలు చూసాము. ఇక్కడ నపుంసకలింగానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూస్తున్నామట. అస్తు ఇదం దేవదత్తస్య పుస్తకం అస్తి. ఇదం ఇదం ఎవరిని సంకేతిస్తుంది? ఇది దేవదత్తుని యొక్క పుస్తకం. ఇది అంటే ఇది అనే శబ్దం అనేది పుస్తకాన్ని సంకేతిస్తుంది. ఈ పుస్తకం దేవదత్తుడిది అని అర్థం. కాబట్టి ఇదం అనేది ఎవరికి విశేషణము? పుస్తకానికి విశేషణము. పుస్తకం నపుంసకలింగంలో ఉంది కాబట్టి, ఏకవచనంలో ఉంది కాబట్టి ఇదం శబ్దం కూడా నపుంసకలింగంలో ఉంది. ఇదం ఇమే ఇమాని అలా వస్తుంది. ఏకవచనం కాబట్టి ఇదం దేవదత్తస్య పుస్తకం అస్తి. ఇక్కడ మన కృదంతం అని చెప్పాను కదా, సారీ ఈ కృదంతం రాలేదు. ఇది దేవదత్తుని యొక్క షష్ఠీ విభక్తి కాబట్టి ఇది దేవదత్తుని యొక్క పుస్తకము. ఇది దీని యొక్క తాత్పర్యం. రెండో వాక్యం రామస్య పుత్రం ఆహ్వయ. రామస్య షష్ఠీ విభక్తి యొక్క కి అని అర్థం చెప్తాం కదా. రాముని యొక్క పుత్రం పుత్రుణ్ణి ద్వితీయ భక్తి ఏకవచనం. ఆహ్వయ ఆహ్వానించు. ఇక్కడ రామస్య పుత్రం ఆహ్వయ అంటే కర్త ఎవరు? ఇక్కడ ఆహ్వయకి కర్త ఎవరు? రామస్య పుత్రం ఆహ్వయ అంటే ఆహ్వయకి కర్తత్వం మనం భావించుకోవాలి. ఎందుకంటే లోట్ లకార్ మధ్యం పురుష ఏకవచనం కాబట్టి త్వం నీవు రామస్య పుత్రం ఆహ్వయ రాముని యొక్క పుత్రుని ఆహ్వానించు అని ఆదేశించాం, చిన్నవాళ్ళకి ఆదేశించాం. ఒక క్రియాపదాన్ని బట్టి మనం కర్త ఏం ఉంటుందని చెప్పి మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఒకవేళ ఆహ్వయతు అనుకోండి, అప్పుడు సహా ఉన్నట్టుగా భావించాలి. ఆహ్వయం లేదా ఆహ్వయాని అని ఉందనుకోండి, అహం ఉన్నట్టుగా భావించాలి. అహం రామస్య పుత్రం ఆహ్వయాని, నేను రాముని యొక్క పుత్రుని ఆహ్వానించమంటావా, పిలవమంటావా, అక్కడ మనం ఆజ్ఞ తీసుకుంటాం. అలా క్రియాపదాన్ని బట్టి కర్త ఏది ఉండొచ్చు అని చెప్పి మనం గెస్ చేయొచ్చు. అస్తు రాముని యొక్క పుత్రుని ఆహ్వానించు. నెక్స్ట్ మూడో వాక్యం సహ ఈశ్వరం ధ్యాయతి. సహ ఈశ్వరం ధ్యాయతి. అతడు ఈశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాడు. అతడు ఈశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాడు. అతడు ఈశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఈశ్వరుణ్ణి ఇక్కడ కూడా కర్త కర్మ క్రియ ఉన్నాయి సామాన్యంగా. నెక్స్ట్ నాలుగో వాక్యం సహ అతడు అజాయాహ దుగ్ధం అభిలషతి. అజాయాహ దుగ్ధం మేక యొక్క పాలను ఇష్టపడుతున్నాడు. మేక యొక్క పాలను ఇష్టపడుతున్నాడు. అజాయాహ దుగ్ధం అభిలషతి. అజాయాహ దుగ్ధం అభిలషతి. అజాయాహ దుగ్ధం అభిలషతి అంటే అతడు అజాయాహ షష్ఠీ విభక్తి మేక యొక్క పాలను అభిలషతి ఇష్టపడుతున్నాడు.
నెక్స్ట్ అధ్యయనస్య హేతోః జీవతి. అధ్యయనస్య హేతోః జీవతి. ఇక్కడ మనము 60వ నియమం ప్రకారంగా హేతు శబ్దం వచ్చినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది చెప్పాం కదా. ఇక్కడ హేతు శబ్దం అధ్యయనస్య హేతోః, అధ్యయన కారణంగా లేదా అధ్యయనం కోసం జీవిస్తున్నాడు. అధ్యయనం కోసం జీవిస్తున్నాడు అని అర్థం, లేదా అధ్యయనం కొరకు జీవిస్తున్నాడు అంటే ఇక్కడ ఉండటానికి కారణం ఏంటంటే అధ్యయనస్య హేతు, అధ్యయన కారణంగానే ఇక్కడ జీవిస్తున్నాడని అర్థం. అధ్యయనస్య హేతోః, ఇక్కడ హేతు వచ్చింది కాబట్టి హేతు శబ్దం ఎప్పుడు వచ్చినా అక్కడ ఖచ్చితంగా ఏ కారణంగా అయితే చెప్తున్నామో ఆ కారణంలో షష్ఠీ విభక్తి రావాలి. ఇప్పుడు అధ్యయన కారణం చెప్తున్నాం అంటే అధ్యయనస్య హేతోః, అధ్యయన కారణంగా జీవిస్తున్నాడు. అధ్యయనస్య హేతోః జీవిస్తున్నాడని అర్థం. నెక్స్ట్ 6వ వాక్యం, త్వం కస్య హేతోః శోచసి. త్వం కస్య హేతోః, ఇక్కడ హేతు వచ్చింది. నువ్వు ఏ కారణం చేత ఆలోచిస్తున్నావు? శోచసి అంటే ఆలోచిస్తున్నావు. శోచసి అంటే ఆలోచిస్తున్నావు కాదు, సారీ ఇక్కడ శుచి ధాతు కదా. శోకిస్తున్నావు, దుఃఖపడుతున్నావు. త్వం నీవు కస్య హేతు, ఏ కారణం చేత దుఃఖిస్తున్నావు, బాధపడుతున్నావు. శోచసి శుచుధాతు ఇచ్చాడు మనకు. శోకించడం, బాధపడటం అని చెప్పాను పైన శబ్దకోశంలో. ఇది మధ్యభుతి ఏకవచనం. నీవు ఇది ఏ నియమం ప్రకారంగా? 61వ నియమం ప్రకారంగా ఇక్కడ హేతు కారణం శబ్దాలు వచ్చినప్పుడు మనకు అన్ని విభక్తులు చూసుకోవచ్చు. కానీ ఇక్కడ షష్ఠీ విభక్తి వచ్చినప్పుడు, హేతు శబ్దం వచ్చినప్పుడు మాత్రం కస్య శబ్దాన్ని ఉపయోగించాలి. లేదంటే త్వం కస్మాత్ కారణాత్ శోచసి అలా కూడా రాసుకోవచ్చు. హేతు శబ్దం వచ్చినప్పుడు ఖచ్చితంగా 60 నియమం ప్రకారంగా విడిగా స్వతంత్రంగా ఇచ్చాడు కాబట్టి హేతు శబ్దం వచ్చినప్పుడు మాత్రం షష్ఠీ విభక్తిని ఉపయోగించాలి. అందుకే త్వం కస్య హేతోః శోచసి, నీవు ఏ కారణం చేత, ఏ కారణంగా బాధపడుతున్నావు, నీవు బాధపడుతున్నావు. లేదా కస్య హేతోః తీసివేసి మనం త్వం కస్మాత్ కారణాత్, నీవు ఏ కారణం చేత బాధపడుతున్నావు అలా కూడా చెప్పుకోవచ్చు. లేదా కేన కారణైన శోచసి, మనకు అన్ని విభక్తులు దాదాపుగా నిమిత్త పర్యావాచ శబ్దాల్లో దాదాపుగా అన్ని విభక్తులు వస్తాయని చెప్పాం కదా. ఇక్కడ కస్మాత్ కారణాత్, కేన కారణేన, లేదా కస్మై కారణాయ, అలాగా మన అన్ని విభక్తులు కూడా ఉపయోగించుకోవచ్చు. కస్మై నిమిత్తాయ, ఆ రకంగా. అస్తు ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చాడో అది చూద్దాము. నీవు ఏ కారణం చేత బాధపడుతున్నావు. అస్తు. నెక్స్ట్ మాతుః స్మరతి, 7వ వాక్యం. మాతుః స్మరతి చెప్పాము ఏ నియమం ప్రకారంగా? ఇది 62వ నియమం ప్రకారంగా స్మరణార్థక ధాతువులతోటి కర్మలో షష్ఠీ విభక్తి వచ్చిందని చెప్పాం. ఇప్పుడు అమ్మను స్మరిస్తున్నా, అమ్మను నీ నూల గురించి వచ్చినప్పుడు సామాన్యంగా ద్వితీయ భక్తి రావాలి. కానీ ఇక్కడ ఏంటి, స్మరణార్థక ధాతు వచ్చినప్పుడు మాత్రము ఇది ఖేదపూర్వక అంటే బాధాపూర్వకంగా స్మరిస్తున్నప్పుడైతే ఖచ్చితంగా అక్కడ షష్ఠీ భక్తిని ఉపయోగించుకోవాలి. కర్మ అయినప్పటికీ కూడా కర్మలో షష్ఠీ భక్తి వస్తుంది. కర్మ అంటే ద్వితీయ భక్తి రావాలి, కానీ కర్మలో షష్ఠీ భక్తే వస్తుందని చెప్పి ఈ నియమం చెప్పింది. నియమం ప్రకారంగా ఇక్కడ కర్మార్థం ఉన్నప్పటికీ కూడా విభక్తి మటుకు షష్ఠీ విభక్తులు రాసుకుంటాము. అందుకే మాతుః స్మరతి, మాతను స్మరిస్తున్నాడు. ఎవరు? కర్త ఏదైనా పెట్టుకోవచ్చు. రామ మాతుః స్మరతి, కృష్ణ మాతుః స్మరతి, సీత మాతుః స్మరతి, ఏదైనా స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం ఏదైనా పెట్టుకోవచ్చు మనం. మాతుః స్మరతి. దుఃఖపూర్వకంగా ఎప్పుడు స్మరించినా కూడా అక్కడ షష్ఠీ విభక్తే ఉంటుంది. ఒకవేళ ద్వితీయ భక్తి కనిపించింది నాకు ద్వితీయ భక్తి కూడా వస్తుంది. అక్కడ సుఖపూర్వకంలో, ఆనందంలో స్మరించేటప్పుడు ఖచ్చితంగా ద్వితీయ భక్తే ఉంటుంది. కాబట్టి ఈ విభక్తులను బట్టి కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కష్టంలో స్మరిస్తున్నాడా లేదా దుఃఖంలో స్మరిస్తున్నాడా. స్మరించడం ఎవరైనా స్మరించవచ్చు, బుధుని స్మరించవచ్చు, ఒక మిత్రుని స్మరించవచ్చు. అలా ఎవరైనా స్మరించడానికి కారణం ఏదైనా కావచ్చు, మనకు నిమిత్తం ఎవరైనా ఉండొచ్చు. కానీ దుఃఖపూర్వకంగా స్మరిస్తున్నామంటే అక్కడ షష్ఠీ భక్తి పెట్టుకోవాలి. సుఖపూర్వకంగా స్మరించేటప్పుడు ద్వితీయ భక్తి వస్తుంది. ఇక్కడ ప్రసంగం షష్ఠీ భక్తి నడుస్తుంది కాబట్టి మనం ఇదే చెప్పుకుంటున్నాము. మాతుః స్మరతి అంటే మాతను స్మరిస్తున్నాడు. అర్థం మటుకు మాతను స్మరిస్తున్నా అని చెప్తాం, యొక్క అని చెప్పాం. ఇక్కడ కర్మలో షష్ఠి అనమాట. అర్థం కర్మలో ఏ విధంగా అర్థం చెప్తే అదే ఉంటుంది, కానీ విభక్తి మటుకు షష్ఠీ విభక్తి పెట్టుకుంటాము. అతడు మాతను స్మరిస్తున్నాడు, సహ మాతుః స్మరతి. అస్తు. నెక్స్ట్ 8వ వాక్యం. గ్రామస్య పురః పురస్తాత్ అగ్రే
పశ్చాత్ వా, వా అంటే లేదు అక్కడ. వా అంటే మనం సామాన్య లౌకిక వ్యవహారంలో ఉపయోగిస్తున్నాం. ఖాదతి వా, పఠతి వా, లిఖతి వా, అది వా కాదు ఇక్కడ. వా అంటే లేదా అని అర్థం. వాకి అనేక అర్థాలు వస్తాయండి. ఇవి అవ్యయ పదాలు. అవ్యయ పదాలు సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి ఒక్కోచులో ఒక్కొక్క అర్థం తీసుకొస్తాయన్నమాట. కాబట్టి ఈ సందర్భంలో అయితే ఇక్కడ లేదా అనే అర్థంలో ఇచ్చాడు. ఇక్కడ వా అంటే గ్రామస్య పురః అంటే గ్రామానికి ముందు, పురస్తాద్ లేదా ముందు నుంచి, లేదా గ్రామస్య అగ్రే గ్రామానికి ముందు, పశ్చాత్ లేదా వెనుక ఏముంది, వనం అస్తి, వనం ఉందంట. గ్రామానికి ముందు లేదా ముందు వైపు లేదా ముందు నుంచి, లేదా గ్రామానికి ముందు, అగ్రే అంటే ముందు, గ్రామస్య పశ్చాత్ అంటే గ్రామానికి వెనక వనం ఉంది. ఆ రకం తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ ఇవన్నీ శబ్దకోశం చెప్పాను. పురస్తాద్ అంటే ఏమిటి, దాన్ని బట్టి చూసుకోండి. పురస్తాద్ ఎదురుగా కూడా వస్తుంది, ముందు లేదా ఎదురుగా. పురస్తాద్ అంటే ఒకటి ఎదురుగా కూడా అర్థం తీసుకోవచ్చు. గ్రామానికి ముందు లేదా ఎదురుగా, లేదా అగ్రేని కూడా అదే అర్థం వస్తుంది, ముందు. పశ్చాత్ అని వెనుక, వనం అస్తి. ఇవి అన్ని ఒకేసారి మనకు కనిపించమండి. ఇక్కడ మన ప్రాక్టీస్ కోసం అని చెప్పి 4 శబ్దాలు రాసాం. ఏదో పురః శబ్దం కానీ, పురస్తాద్ కానీ, అగ్రే కానీ, పశ్చాత్ కానీ ఏదో ఒకటో కనిపిస్తుంది మనకు. ఏదో ఒకటో ఉంటుంది వాక్యంలో. ఇక్కడ ప్రాక్టీస్ కోసం వా అని చెప్పి చేయడం. గ్రామస్య పురః వనమస్తి, లేదా గ్రామస్య పురస్తాత్ వనమస్తి, లేదా గ్రామస్య అగ్రే వనమస్తి, లేదా గ్రామస్య పశ్చాత్ వనమస్తి. ఆ రకంగా వాక్యాలు కనిపిస్తాయి. ఒకేసారి పర్యాయవాచి శబ్దాలు ఒకేసారి ఇవ్వరు. అది స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. అనేక పర్యాయవాచి శబ్దాలు అనేకంగా వచ్చినప్పుడు, ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ ఒకటే ఉపయోగించుకోవాలి. మొట్టమొదటి అభ్యాసం నియమం చెప్పుకున్నాం, 5వ పాయింట్ కింద చెప్పుకున్నాం. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వాక్యం గృహస్య అగ్రే, గృహస్య అగ్రే, గృహస్య అగ్రే వసుధాం ఖనతి. అంటే గృహస్య అగ్రే, ఇక్కడ చెప్పినది ఈ శబ్దాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా షష్ఠీ భక్తి. ఏ దానికైతే ముందు అంటున్నామో, ఏ దానికైతే ముందు అంటే దాంట్లో షష్ఠీ భక్తి రావాలి. ముందు ఏ దానికి ముందు, గృహానికి ఇంటికి ముందు, అందుకే ఇంటి ముందు. గృహస్య అగ్రే ఇంటి ముందు, వసుధాం, వసుధ అంటే భూమిని, ద్వితీయ భక్తి ఏకవచనం. వసుధాం భూమిని, ఖనతి త్రవ్వుతున్నాడు. గృహస్య అగ్రే వసుధాం ఖనతి. ఇవన్నీ 63వ నియమం ప్రకారంగా వచ్చాయి. ఇక్కడ అగ్రే, పురః, పురస్తాది శబ్దాలు వచ్చినప్పుడు ఏ దానికైతే ముందు అంటున్నామో, ఏ దానికైతే వెనక అంటున్నామో అందులో షష్ఠీ భక్తి రావాలి. ఇక్కడ అగ్రే శబ్దం వచ్చింది కదా, దాని ముందు షష్ఠీ భక్తి పెట్టుకున్నాం. ఏ దానికి ముందు, ఇంటికి ముందు. అందుకే ఇంటి ముందు వసుధాం ఖనతి. వసుధ అంటే భూమిని త్రవ్వుతున్నాడు, ఖనతి అని త్రవ్వుతున్నాడు. అక్కడ ఖనతి అంటే క్రియాపదం ఉంది. క్రియాపదం బట్టి ఖచ్చితంగా నామవాచకం కానీ సర్వనామ శబ్దం కానీ పెట్టుకోవచ్చు. సహ పెట్టుకోవచ్చు, లేదా రామహ పెట్టుకోవచ్చు, కృష్ణ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఖనతి క్రియాపదాన్ని బట్టి కర్త కూడా ఖచ్చితంగా ఉంటాడని అర్థం అవుతుంది. కానీ త్రవ్వుతున్నాడు అంటున్నా కానీ అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటారని తెలిసిపోతుంది మనకు. అక్కడ కర్త అని అండర్స్టూడ్. కర్త లేకుండా చెప్తే కదా, ఒక షష్ఠీ విభక్తి తప్ప, ఒక షష్ఠీ విభక్తి, ఆ షష్ఠీ విభక్తిలో కర్త కావాలి, ఆ క్రియ అవసరం లేదు. ఒక షష్ఠీ విభక్తి తప్ప మామూలుగా కర్త విషయంలో అయితే అన్ని విభక్తుల్లో, అన్ని కారకాల్లో 7 విభక్తుల్లో ఖచ్చితంగా కర్త అనేవాడు ఉంటాడు. కర్త లేక అసలు పనే కాదు. ప్రతి వాక్యంలో 7 విభక్తుల్లో ఖచ్చితంగా కర్త అనివార్యము. కానీ క్రియ కూడా అనివార్యం. కర్త అనే క్రియ ఖచ్చితంగా ఉంటే క్రియాపదం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక షష్ఠీ విభక్తిలో మాత్రము క్రియాపదం ఉండదు, క్రియాపదం అవసరం లేదు. ఒక షష్ఠీ విభక్తి మాత్రం, అందుకే కారకం కాదని చెప్పుకున్నాం. ఒక షష్ఠీ విభక్తిలో మాత్రం క్రియాపదం లేకుండా అర్థము బోధించబడుతుంది. కానీ మిగిలిన కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, అధికరణం ఇవన్నీ కూడా కర్తతో పాటు క్రియ కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే వాక్యార్థం పూర్తిగా చెప్పబడుతుంది. వాక్యార్థము పూర్తిగా చెప్పబడుతుంది. ఓన్లీ షష్ఠీ విభక్తిలో మాత్రము కర్త ఉంటాడు, కానీ క్రియాపదం అవసరం లేదు. ఇక సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి సంబంధాన్ని తెలియజేసి వెళ్ళిపోతుంది అంతే. వాక్యం సంబంధాన్ని తెలియజేసిన తర్వాత తాత్పర్యం, కానీ సంబంధంతో అర్థం అవుతుంది మనకు. నెక్స్ట్ క్రియాపదం ఏదైనా ఒకటి వస్తుంది ఖచ్చితంగా, కానీ ఆ సంబంధం తెలియజేయడానికి కోసము క్రియాపదం అవసరం లేదు. అందుకే కారకంగా గుర్తించలేదు దాన్ని. అస్తు. ఇంటి ముందు భూమిని త్రవ్వుతున్నాడు. అస్తు. నెక్స్ట్ 10వ వాక్యం శిష్యానాం శిష్యేషు వా అంటే లేదా అని. కృష్ణ శ్రేష్ఠ పటుతమ వా. వా అంటే ఏదో ఒకటి. శిష్యానాం కృష్ణ శ్రేష్ఠ, లేదా శిష్యేషు కృష్ణ శ్రేష్ఠ, ఏదో ఒకటి రాసుకోవచ్చు. లేదా పటుతమ. పర్యావాచ శబ్దం 2 ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసం ఇచ్చారు ఇక్కడ. మనం ఏదో ఒకటి తీసుకోవాలి.
కానీ ఇదే నియమం ప్రకారంగా ఉంది 63వ నియమం ప్రకారం, 64వ నియమం ప్రకారం. యతశ్చ నిర్ధారణం, సమూహంలోంచి ఒక గ్రూప్ లోంచి ఎవరిని ఎన్నుకునేటప్పుడు ఎందులోంచి అయితే ఎన్నుకుంటున్నా అందులో షష్ఠీ భక్తి రావాలి. షష్ఠీ భక్తితో సప్తమి భక్తులు షష్ఠీ బహువచనం కానీ సప్తమి భక్తి బహువచనం కానీ వస్తుందని చెప్పుకున్నాం. అందుకే నిర్ధారిస్తాం. శిష్యానాం, శిష్యులలో కృష్ణ శ్రేష్ఠ, కృష్ణుడు శ్రేష్టమైన వాడు, లేదా పటుతమః, లేదా పటుత్వం కలిగిన వాడు ఏదని చెప్పుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ లేదా ఇదే వాక్యాన్ని శిష్యేషు కృష్ణ శ్రేష్ఠ, శిష్యులలో కృష్ణుడు శ్రేష్ఠుడు, లేదా శిష్యేషు కృష్ణ పటుతమః, శిష్యులలో కృష్ణుడు శ్రేష్టమైన వాడు లేదా తెలివైన వాడు, నైపుణ్యం కలవాడు. ఇక్కడ మొత్తానికి శిష్యానాం శిష్యేషు 2 విభక్తులు ఏదైనా రాసుకోవచ్చు, 2 కరెక్టే. అందుకే నిర్ధారించేటప్పుడు షష్ఠి బహువచనం కానీ సప్తమి బహువచనం కానీ 2 వస్తాయి. అస్తు. 11వ వాక్యం నరా, ఇదే సేమ్ అదే వాక్యం 64వ నియమం ప్రకారం. నరానాం నరేషు వా బ్రాహ్మణ శ్రేష్ఠ, నరులలో బ్రాహ్మణుడు శ్రేష్టమైన వాడు. మనం అంటాం కదా బ్రాహ్మణులు ఉత్తములు అని చెప్పి. అంటే ఎందుకంటే వాళ్ళు జ్ఞానయుక్తంతో ఉంటారు అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఈ రోజులు అంటే అందరూ ప్రధానంగా అందరికీ జ్ఞాన సంపాదన ఏదో ఒక విషయంలో, ఒక విద్యలో ప్రావీణ్యం పొందుతున్నారు. కానీ అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడు ఎందుకు ఉత్తములు ఎందుకు చెప్తా అంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు. బ్రహ్మ అంటే వేదాన్ని తెలిసిన వాళ్ళు, బ్రహ్మతత్వాన్ని తెలిసిన వాళ్ళు, బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ఉత్తములు అంటాం. ఎందుకంటే వాళ్ళు స్వతహ సిద్ధంగానే వాళ్ళకు ఆ జ్ఞానం వస్తుందన్నమాట, జన్మ సిద్ధంగానే వస్తుందన్నమాట. ఇప్పుడు అలా కలియుగంలో ఇప్పుడు అలాంటి స్థితి లేదు అన్ని చోట్ల, కానీ ఇప్పుడు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు, లేదని కాదు, ఉన్నారు. అది అందుకే వాళ్ళు స్వతహా జన్మతోటి వాళ్ళకు అలాంటి సంస్కారాలు స్వాభావికంగా వచ్చేస్తాయన్నమాట. అందుకే బ్రాహ్మణులు ఎందుకు శ్రేష్ఠుని, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళని బ్రాహ్మణుడు అంటాం. అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం, ఆ శక్తి సామర్థ్యాలు స్వతహ సిద్ధంగానే స్వాభావికంగానే సంస్కారయుక్తంగా వస్తాయన్నమాట, జన్మ సిద్ధంగానే వస్తాయి. అది పుణ్యజన్మ సుకృత పుణ్యకర్మల వలన అలా లభిస్తుంది అన్నమాట. బ్రాహ్మణ జన్మలో ఉద్భవిస్తారు. ఈ వాక్యాలు అయిపోయిన తర్వాత మీ సమస్యకు సమాధానం చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ అండి, నరాణం బ్రాహ్మణ శ్రేష్ఠ, లేదా నరేషు బ్రాహ్మణ శ్రేష్ఠ. ఓకే, నదిలో బ్రాహ్మణుడు శ్రేష్టమైన వాడు, ఇది చెప్పడం కోసం అండి. నెక్స్ట్ 12వ వాక్యం అధీతే అత్ర శిష్య. ఇక్కడ సంధి చూపించాడు ముఖ్యంగా. మనం వాక్యాలు సంధి కోసం చెప్పి పదాలు వెనక క్రియాపదం ముందు తీసుకొచ్చి పెట్టాడు. మొదటి క్రియాపదం అంతిమంలో ఉంటాయి. కానీ మనకు పదాలు ఎక్కడన్నా ఉన్నాయి, క్రియాపదం కావచ్చు, విభక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, వచనం కావచ్చు, ఎక్కడ పెట్టుకునే సంస్కృతం యొక్క విశేషత ఏమిటంటే అవి ఎక్కడ ఉన్నా కూడా అర్థాన్ని ఒకే అర్థాన్ని ఇస్తాయి, అర్థంలో మార్పు ఉండదు. నువ్వు దాని అర్థం చెప్పి అన్వయపూర్వకంగా నువ్వు అదే అర్థాన్ని చెప్పాలి. కానీ మిగిలిన భాషలలో అలా లేదండి. పద వెనక ముందు ఏంటంటే అర్థమే మారిపోతుంది, దాని తాత్పర్యం మారిపోతుంది. కానీ సంస్కృతం యొక్క విశేషత అంటే నువ్వు పదాలు ఎక్కడైనా పెట్టుకో, కానీ అర్థం మటుకు అదే ద్యోతిస్తుంది. నువ్వు ఎక్కడ వెనక ముందు పెట్టి దాని అర్థం చెప్పాలని చూసినా అర్థం రాదు, అర్థం చెప్పలేవు, అన్యథా అర్థం వేరే అర్థంలోకి వెళ్ళిపోతుంది. అంటే వాక్యార్థం బోధింపబడదు. అక్కడ వేరే భాషల్లో వాక్యాలు తారుమారు చేసినప్పుడు అదే అర్థం వస్తుంది, కానీ అదే వాక్యార్థం ఉంటూ కూడా భిన్నార్థాన్ని బోధిస్తుందన్నమాట, అర్థమే మారిపోతుంది. అస్తు. ఇక్కడ అధీతే క్రియాపదం, అత్ర అవ్యయపదం, శిష్య అనేది కర్త. అధీతే అత్ర శిష్య, దీన్ని అన్వయం చేసుకుంటే అత్ర శిష్య అధీతే, ఇక్కడ శిష్యుడు చదువుతున్నాడు. కాబట్టి సంధి ప్రకారంగా ఇక్కడ అధీతే పక్కన అత్ర చెప్పాం కదా. ఏంగహ పదాంతాదతి, పదానికి అంతిమంలో ఏకారం ఉంటే దాని పక్కన అకారం ఉంటే అప్పుడు ఆ అకారంలో ముందున్నటువంటి అకారంలో కలిసిపోతుంది. కలిసిపోయిందని తెలుసుకోవడం కోసమే అవగ్రహ చిహ్నాన్ని ఉపయోగిస్తాము, ఎస్ ఆకారాన్ని ఉపయోగిస్తాము. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఇచ్చాను. ఏంగా పదాంత నియమం ప్రకారంగా అధీతేలో ఏ ఉంది, పక్కన ఆ ఉంది, అందుకే దాన్ని కలిసిపోయింది తెలుసుకోవడానికి ఇలా అవగ్రహ చిహ్నం. అందుకే ఇప్పుడు ఎప్పుడైనా కనిపించినా ఇలా ఎస్ ఆకారం అవగ్రహ చిహ్నం కనిపించా అది అకారం అని గుర్తించాలి. అక్కడ ఆ ఉందని ఐడెంటిఫై అవుతుంది. మనకి ఎస్ ఉందంటే అది ఆ అని అర్థం చేసుకోవాలి. అధీతే అత్ర కలిపితే అధీతేత్ర అంటాం. కలిపి చెప్పినప్పుడు సైలెంట్ అయిపోతుంది, అక్కడ ఉచ్చరించబడదు. అధీతేత్ర ఎవరు? శిష్య అత్ర అధీతే, శిష్యుడు ఇక్కడే చదువుతున్నాడు. ఓకే. నెక్స్ట్ త్రాయతే అధునా నిరూపః. ఇక్కడ త్రాయతే ప్లస్ అధునాలో, త్రాయతేలో ఏ ఉంది, పక్కన అధునాలో ఆ ఉంది. ఇక్కడ సంధి అయిపోయింది. పదానికి అంతిమంలో ఏ ఉంది కాబట్టి పక్కన అధునాలో ఆ ఉంది కాబట్టి
అది ముందు కలిసిపోయి ఏ కాలంలో కలిసిపోతుంది, అందుకే కలిసిపోయిందని తెలుసుకోవడం కోసం అవగత చిహ్నాన్ని ఉపయోగించాము. త్రాయతే అధునా నిరుపహ, నిరుపహ కర్త, అధునా అనేది అవ్యయపదం. ఇప్పుడు అధునా అంటే రాజు, రాజు ఇప్పుడు త్రాయతే రక్షిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. క్రమంగా చెప్పామనుకుంటే రక్షిస్తున్నాడు ఇప్పుడు రాజు అని అర్థం వస్తుంది. ఇప్పుడు రక్షిస్తున్నాడు రాజు క్రమంగా చెప్పుకున్నాం అంటే అన్వయం చేసుకుని చెప్పుకున్నాం అనుకుంటే అధునా నిరుపహ త్రాయతే, ఇప్పుడు రాజు రక్షిస్తున్నాడు, లేదా నిరుపహ అధునా త్రాయతే, ఎలాగైనా పెట్టుకోవచ్చు పదాలు, తాత్పర్యం మటుకు అదే ఉంటుంది. నెక్స్ట్ 14వ వాక్యం. దుర్జన బ్రాహ్మణం నిందతి, దుర్జన బ్రాహ్మణం నిందతి. దుర్జనకి ఏమి ఇష్టం అంటే బ్రాహ్మణం నిందించడం ఇష్టం, కాబట్టి కర్తకి ఇష్టమైనది కర్మ అని చెప్పుకున్నాం, కాబట్టి బ్రాహ్మణుడు కర్మగా మారిపోయాడు కాబట్టి ద్వితీయ భక్తి వచ్చింది. దుర్జనుడు బ్రాహ్మణుణ్ణి నిందిస్తున్నాడు, దుర్జన బ్రాహ్మణం నిందతి, బ్రాహ్మణుని నిందిస్తున్నాడు. కహ నిందతి, దుర్జన నిందతి, కం నిందతి, బ్రాహ్మణం నిందతి. అస్తు. నెక్స్ట్ వాక్యం. ప్రాజ్ఞ ఈశ్వరం అర్చతి జపతి వా. ప్రాజ్ఞ అంటే ప్రకృష్ట జ్ఞానం కలిగిన వాడు అంటే విద్వాంసుడు. ఈశ్వరం, ఈశ్వరుణ్ణి, ఇక్కడ ఈశ్వరం ప్లస్ అర్చతి, ఈశ్వరం ప్లస్ అర్చతి. అచిహీనం పదైన సంయోజ్యం స్టార్టింగ్ చెప్పాం. ఒకవేళ పదానికి అంతిమంలో వ్యంజన వర్ణం ఉంటే అప్పుడు దానికి పక్కన స్వరం వర్ణంతో కలిసిపోతుంది, అంటే పక్కన స్వరవర్ణం వ్యంజనంలో కలిసిపోతుంది అన్నమాట. అంటే అచ్చుతో రహితమైన వర్ణం వ్యంజన వర్ణము పక్కన ఉన్న స్వరంతో కలుస్తుంది. ఇక్కడ ఈశ్వరం అర్చతి, అర్చతి ఉంది కాబట్టి ఇక్కడ రెండు కలిపేశాం. ఈశ్వరంలో మకార హలంతము, అర్చతిక ఆ మాల కలిసిపోతే ఈశ్వరం మర్చతి అయిపోయింది. ఈశ్వరం మర్చతి విడగొట్టుకుంటే ఈశ్వరం ప్లస్ అర్చతి. ప్రాజ్ఞుడు అంటే విద్వాంసుడు ఈశ్వరుని అర్చిస్తున్నాడు, లేదా జపతి వా, లేదా జపిస్తున్నాడు, జపం చేస్తున్నాడు అని అర్థం. ఈశ్వరుడు, ప్రాజ్ఞుడు అంటే విద్వాంసుడు ఈశ్వరుని అర్చిస్తున్నాడు, లేదా అర్చించడం అంటే పూజించడం, పూజిస్తున్నాడు అని అర్థం. ప్రాజ్ఞుడు ఈశ్వరుని పూజిస్తున్నాడు, ఇంకా లేదా, ఇంకా అనకుండా లేదా జపతి జపిస్తున్నాడు, రెండిట్లో ఏదో ఒకటి అర్థం. నెక్స్ట్. ఛాత్ర గురుం ఆలపతి, ఇక్కడ కూడా అచిహీనం పదైన సంయోజ్యం నియమం ప్రకారంగా. ఎందుకు చెప్పాం కదా, ఒక స్వరం ఉంటే పక్కన పదానికి అంతిన మకరం అనుస్వాదంగా మారి, వ్యంజనం ఉంటే అనుస్వాదంగా మారిపోతుంది. స్వరం ఉందనుకోండి పక్కన అది మకారం అలాగే ఉంటుంది. అది మన ఇష్టం, అది కలిపి రాయొచ్చు, లేదంటే విడివిడి కూడా పెట్టుకోవచ్చు. నియమం ఐచ్ఛికం అనమాట. ఛాత్ర ఇక్కడ కలిపి రాశారు. ఛాత్ర గురుం ఆలపతి, గురుం ఆలపతి విడిగా చెప్పినాడు. కలిపి రాసిన ఛాత్ర గురుం ఆలపతి, గురుం ఆలపతి. అర్ధమాత్రం కలిపి చెప్పిన అర్ధమాత్రం లాగం అనే కొంచెం తక్కువగా వచ్చింది చెప్పగలుగుతాం అన్నమాట. అస్తు. అంటే ఛాత్రుడు గురువుతో మాట్లాడుతున్నాడు, గురువుతో మాట్లాడుతున్నాడు తాత్పర్యం. గురుం ఆలపతి అంటే గురువుతో మాట్లాడుతున్నాడు, ఆలపతి ఆలాపిస్తున్నాడు అంటే పరస్పరం ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. గురుం ఆలపతి సామాన్యంగా మాట్లాడుతున్నా అర్థం చేసుకుంది. విద్యార్థి, ఛాత్ర అంటే విద్యార్థి, గురువుతోటి మాట్లాడుతున్నాడు, ఆలపతి. అస్తు. బాలక గంగాం తరతి, గంగా శ్రీలింగం అండి. బాలకుడు ఏం చేస్తున్నాడు, గంగాం, గంగా నదిని, గంగా అంటే గంగా నది, తరతి ఈదుతున్నాడు. బాలక గంగాం తరతి ఈదుతున్నాడు. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చిందన్నమాట, గంగాం తరతి. నెక్స్ట్ ఇదే వాక్యం ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే బాలక గంగాయా జలే తరతి, బాలకుడు గంగా యొక్క జలములో, గంగను దాటుతున్నా అని చెప్పవచ్చు, తరతి అని ఈదుతున్నాడు. బాలక గంగాం తరతి అని ఈదుతున్నాడు అర్థం వస్తుంది. ఒడ్డుకు చేరుకుంటున్నాడు అనే అర్థం కూడా దీంట్లో వచ్చేస్తుందండి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి మనం. ఇక్కడ గంగాం తరతి, గంగా అనేది ఈదుతున్నాడు అని చెప్పుకుంటాము. ఇంకోటి గంగాయా జలే తరతి, గంగా యొక్క జలములో, గంగా యొక్క జలంలో తరతి ఈదుతున్నాడు. ఇక్కడ యొక్క షష్ఠి భక్తి పెట్టుకున్నా కానీ గంగా యొక్క జలములో ఈదుతున్నాడు అని తాత్పర్యం. చెప్పడానికి శైలి పద్ధతి వేరనమాట. మనకు ఒక వాక్యం తెలిసిందంటే దాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అస్తు 2 రకాలు చెప్పాము. బాలకుడు గంగను అంటే గంగా అనేది ఈదుతున్నాడు, లేదా గంగా యొక్క ఇంకా స్పష్టత కోసం గంగాయా, బాలక గంగాయా జలే, గంగా యొక్క జలే జలములో తరతి ఈదుతున్నాడు. ఓకే, ఈ రకంగా మనము సంస్కృత వాక్యాలు
మనము తెలుగులో చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ సంస్కృత వాక్యాల యొక్క సందేహం చెప్పండి. ఈ వాక్యాలను ఇక్కడ అక్కడ వద్దండి, వాక్యాల నుంచి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఇంకేమైనా డౌట్ ఉంటే మనం తర్వాత చూద్దామండి. చెప్పండి జి రామూర్తి గారు. ఇక్కడ ఛాత్ర గురుం ఆలపతి అన్న వాక్యంలోనండి, అక్కడ శిష్యుడు గురువుతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు తృతీయ విభక్తి వాడాలి కదా. జీ గురుం అని ద్వితీయ వచ్చింది కదా ఇక్కడ. గురువుతో మాట్లాడుతున్నాడు, ద్వితీయ రాదండి. గురుం అన్నారు కదా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ సాధనంగా కాదు, సాధనంగా ఉపయోగించడం లేదు. గురువుతో మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఆలపతి ధాతుకి తాత్పర్యం ఏంటంటే ఇది గత్యర్థక ధాతు. ఏ ధాతు? ఒక గతిని ఇస్తున్నాడు. చెప్పాను, స్టార్టింగ్ చెప్పాను. గత్యర్థక ధాతులతోటి గమ్ ధాతు ఒకటి చాలా ధాతులు ఉన్నాయి గతి అర్థం ఇచ్చేటువంటి. గత్యర్థక ధాతు ద్వితీయ భక్తే వస్తుంది. ధన్యవాదాలు. ఆ రకంగా ఇక్కడ ద్వితీయ భక్తి వస్తుంది అన్నమాట. ధన్యవాదాలు జీ. అస్తు ప్రకృతి వంశరామ. ఇప్పుడు తెలుగు వాక్యాలు చూసుకోండి. ఇది యమునా యొక్క జలము. ఇది యమునా యొక్క జలము అంటే యమునా నది యొక్క జలము. ఇది అంటే ఏంటి? ఇది యమునా యొక్క, యమునా సంఖ్య, ఇది అనేది ఎవరిని సంకేతిస్తుంది? నదిని సంకేతిస్తుంది, జలాన్ని సంకేతిస్తుందా? నీటిని సంకేతిస్తుంది. జలం అంటే నీరు. ఇది అంటే ఈ నీరు యమునా నది యొక్క నీరు అని చెప్తున్నామంట. అస్తు ఇదం యమునాయాహ జలం అస్తి. ఇదం యమునా నది యొక్క నీరు. ఇదం ఇది జలం శబ్దానికి విశేషణం. ఇదం జలం యమునాయాహ అని తాత్పర్యం. ఈ జలము యమునా నదిది, యమునా నది యొక్క జలము అని అర్థం. ఇదం యమునాయాహ జలం అస్తి. నెక్స్ట్ రెండో వాక్యం. इस वृक्ष के ये फूल है. ఈ వృక్షము యొక్క ఈ పుష్పాలు. ఈ వృక్షము యొక్క ఈ పుష్పాలు. ఈ వృక్షానికి ఈ పుష్పాలు ఉన్నాయి. ఈ వృక్షానిక ఈ వృక్షానికి ఏతస్య అస్యాహ అస్య వృక్షస్య ఏతాని పుష్పాని సంతి. అస్య వృక్షస్య ఇదం శబ్దానికి పుల్లింగంలో షష్ఠీ భక్తి ఏకవచనం అస్య వస్తుంది. ఎందుకంటే ఇది వృక్ష శబ్దానికి విశేషణం కాబట్టి. వృక్షస్య అస్య వృక్షస్య ఏతాని పుష్పాని సంతి. ఏతాని పుష్పాని సంతి. అస్తు ఇది ఆ వృక్షము యొక్క పుష్పాలు అని ఉంది. ఇవి నెక్స్ట్ వాక్యం చెప్పానా? రెండు కలిపి చెప్పారు మహోదయ. రెండో వాక్యం చెప్పండి. దీంట్లో వృక్షము యొక్క పుష్పాలు. ఇవి ఏతాని తస్య వృక్షస్య పుష్పాని సంతి. ఏతాని ఇవి ఏతాని తస్య వృక్షస్య ఆ వృక్షం యొక్క పుష్పాలు. పుష్పాని ఏతాని పుష్పాని తస్య వృక్షస్య. గురుగారు ఇది అమోని పుష్పాని చెప్పుకోవచ్చు కదండి? ఓకే అండి, నిజం అదే చెప్పుకోవాలి. మనం అదే శబ్దం ఉపయోగిస్తున్నాం కదా. ఏతాని అమోని తస్య అముస్య వృక్షస్య పుష్పాని సంతి. గురుగారు మొత్తం ఏంటి? అమీ పుష్పాని అంటే ఈ పుష్పాన్ని కదా మనం. ఈ పుష్పాన్ని కాబట్టి ఇదే వస్తుంది. ఇది ఇదం శబ్దాన్ని ఉపయోగించాలి. అయం ఇమౌ ఇమే. ఓకేనా? కానీ నపుంసకలింగం కాబట్టి ఇదం ఇమే ఇమాని. ఇమాని తస్య వృక్షస్య తస్య అంటే అదే శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం. అముస్య వృక్షస్య అముస్య వృక్షస్య పుష్పాని సంతి. అముస్య వృక్షస్య పుష్పాని సంతి. మహోదయ ఆ వృక్షస్య చెప్పాను కదా. ఇవి ఇమాని అయం ధన్యవాదం. ఇదం ఇమే ఇమాని నపుంసకలింగం. ఇమాని ఇవి అంటే ఏంటి? పుష్పాల సంకేతం అంటే పుష్పానికి విశేషణం. ఇమాని అముస్య వృక్షస్య పుష్పాని సంతి. ఇమాని అముస్య వృక్షస్య ఆ వృక్షం యొక్క పుష్పాని పుష్పాలు సంతి కూడా వస్తుంది. పుష్పాని అంటే అర్థమవుతుంది, అది అర్థం వచ్చేస్తుంది. అస్తు నెక్స్ట్ వాక్యం. మొదటి వాక్యంలో కూడా ఇమాని పుష్పాని అని రావాలి కదా.
ఎక్కడండి? ఈ వృక్షానికి ఈ పుష్పాలు ఉన్నాయి. ఈ వృక్షానికి అస్య వృక్షస్య ఇమాని పుష్పాని సంతి. ఇదం శబ్దాన్ని ఉపయోగించినప్పుడు ఇమాని వస్తుంది. ఇమాని పుష్పాన్ని సంతి. ఓకే ఓకే మహోదయ, థ్యాంక్ యూ. అదే వస్తాయి మహోదయ. ఆ పుష్పాలు అన్నప్పుడు అమూని పుష్పాణి అని వస్తుంది కదండి. అమూని పుష్పాన్ని అదర్ శబ్దకి రూపాయలు ఎలా వస్తుందండి? ఏం చెప్పాను మీకు? ఆ పుష్పాలు అన్నప్పుడు నపుంసకలింగంలో రూపం ఎలా వస్తుంది? అమూని పుష్పాన్ని వస్తుందండి. అమూని పుష్పాన్ని సంతి. ఆ పుష్పాలు ఉన్నప్పుడు అమూని. జీ 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 ఈ పుష్ప అంటున్నాం కాబట్టి ఇమాని చెప్తాం. అస్తు మహోదయ. నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ వాక్యం వచ్చేసి బాలకుడు. ఇది చెప్పాం, బాలకుని యొక్క ఈ పుస్తకం అని చెప్పానా? బాలకుని ఈ పుస్తకం మహోదయ. బాలకుని యొక్క పుస్తకము. బాలకుని యొక్క పుస్తకం. ఇది బాలకుని యొక్క పుస్తకము. ఈ పుస్తకము బాలునిది. ఈ పుస్తకము బాలునిది. అస్తు. అంతమంది మాట్లాడకమ్మా, తెలియదు పెద్దవాళ్ళు అంతమంది మాట్లాడతారు. ఒకసారి ఒక మాట పడుతుందా? ఇది బాలుని యొక్క పుస్తకము. ఇది బాలుని యొక్క పుస్తకము. ఓకే అండి, అర్థమైంది. ఇది బాలుని యొక్క పుస్తకం. ఇదం బాలకస్య పుస్తకం అస్తి. ఇదం బాలకస్య పుస్తకం అస్తి. ఓకే, ఇదం బాలకస్య పుస్తకం అస్తి. ఇదం శబ్దాన్ని ఉపయోగించాం. అస్తు. ఇది ఈ పుస్తకం ఎవరిది? నెక్స్ట్ది ఈ పుస్తకం ఎవరిది? ఇదం పుస్తకం కస్య అస్తి. ఇదం పుస్తకం ఎవరిది అని కస్య అస్తి. ఇదం పుస్తకం కస్య అస్తి. ఈ పుస్తకం ఎవరిది అంటే కస్య అస్తి. నెక్స్ట్ వాక్యం. तुम यहाँ पर किसलिए रहते हो? నీవు ఇక్కడ ఏ కారణం చేత ఉంటున్నావు? నీవు ఇక్కడ ఏ కారణంగా ఉంటున్నావు? ఓకే, మీరందరూ ఇక్కడ ఏ కారణంగా ఉంటున్నారు? యూయం అత్ర కేన కారణేన లేదా కస్మాత్ కారణాత్, ఏదైనా ఒకటే. కస్మాత్ కారణాత్ వసతి. వసతి కాదు, వసత. ఎందుకంటే యూయం వచ్చింది కదా. వససి వసత వసత. యూయం కస్మాత్ కారణాత్ వసత. యూయం కస్మాత్ కారణాత్ వసత. యూయం కస్మాత్ కారణాత్ వసత. ఇక్కడ మనకు 61వ నియమం ప్రకారంగా కస్మాత్ కారణాత్ కేన కారణేన కిం నిమిత్తం అలా కూడా ఏదైనా రాసుకోవచ్చు. అన్ని విభక్తి దాదాపు కనిపిస్తాయి. అస్తు. యూయం కస్మాత్ కారణాత్ అత్ర వసత. అస్తు. నెక్స్ట్, రాముడు తండ్రిని స్మరిస్తున్నాడు. రాముడు తండ్రిని స్మరిస్తున్నాడు. రామః పితుః స్మరతి. ఇక్కడ షష్ఠి విభక్తి యొక్క సందర్భం నడుస్తుంది కాబట్టి షష్ఠి పెట్టుకున్నాం. రామః పితుః స్మరతి. ఆ షష్ఠి విభక్తి చూడగానే మీకు ఏం గుర్తాలి? ఇక్కడ ఏదో కష్టంలో స్మరిస్తున్నాడే అర్థం చేసుకోవాలి. విభక్తి చూడగానే అర్థం కష్టపడుకొని స్మరిస్తున్నాడు అని. రామః పితుః స్మరతి. పితుః స్మరతి. నెక్స్ట్ వాక్యం. నేను ధన కారణంగానే నివసిస్తున్నాను. నేను ధన నిమిత్తంగానే ధన కారణంగానే నివసిస్తున్నాను. అహం ధనస్య హేతోః జీవామి. అహం ధనస్య హేతోః జీవామి. ధనస్య హేతోః జీవామి లేదా అహం ధనస్య నిమిత్తం జీవామి అలా కూడా రాసుకోవచ్చు. కానీ హేతు శబ్దం వచ్చింది కాబట్టి ఇది రాసుకోండి. ధనస్య హేతోః జీవామి. లేదా ధనం నిమిత్తం జీవామి అలా రావాల్సి వస్తుంది. మళ్ళా అహం ధనం నిమిత్తం జీవామి లేదా అహం ధనేన నిమిత్తేన జీవామి. అహం ధనాత్ నిమిత్తాత్ జీవామి అలాగా మారిపోతాయి. మళ్ళా అన్ని విభక్తులు పెట్టుకోవచ్చు. ఇక్కడ అహం ధనస్య హేతోః జీవామి. అహం
ధనస్య హేతోః జీవామి. నెక్స్ట్ వాక్యం అండి. ఈ నగరానికి ఉత్తరం వైపు ఇంకా దక్షిణం వైపు చెట్లు ఉన్నాయి. ఈ నగరానికి అస్య నగరస్య ఉత్తరతః దక్షిణతః చ వృక్షాని సంతి. వృక్షాని సంతి ఉన్నాయి, అవి ఉన్నాయి కాబట్టి కర్త అనమాట. వృక్షాః సంతి. వృక్షః శబ్దం పుల్లింగం. అస్య నగరస్య ఉత్తరతః దక్షిణతః చ వృక్షాః సంతి. వృక్షాలు ఉన్నాయి. వృక్షాః సంతి. ఇక్కడ వా రావచ్చునా? వా వస్తుంది. వా ఇది చెప్పడం లేదు. ఉత్తర వైపు దక్షిణ రెండు వైపులో ఉన్నాయి. అది లేదా అన్నప్పుడు వా వస్తుంది. ఈ నగరానికి ఉత్తర వైపు ఇంకా దక్షిణం వైపు రెండు వైపులు ఉన్నాయి కాబట్టి ఇంకా అని చెప్పి ఇంకా కలుపుకుంటూ యాడ్ చేస్తున్నామట. లేదని చెప్పడం లేదు, ఏదో ఒకవైపు చెప్పడం లేదు, రెండు వైపులో ఉన్నాయి. అస్తు. అస్య నగరస్య ఉత్తరతః దక్షిణతః చ అంటే మరియు లేదా ఇంకా వృక్షాః సంతి. నెక్స్ట్ వాక్యం. ఇంటి పైన క్రింద ముందు వెనక వైపు అగ్ని మండుతున్నది. ఇంటి పైన క్రింద ముందు ఇంకా వెనుక వైపు అగ్ని మండుతున్నది. గృహస్య ఉపరి చూడండి ఏ నియమం ప్రకారం ఇది 63 నియమం ప్రకారం. గృహస్య ఉపరి అధః అగ్రే పశ్చాత్ చ అంటే వెనుక వైపు పశ్చాత్ చ అగ్ని జ్వలతి. అగ్ని మండుతున్నది. గృహస్య ఉపరి అధః అగ్రే పశ్చాత్ చ అంటే ఇంకా వెనుక వైపు అగ్ని జ్వలతి. అగ్ని మండుతున్నది. నెక్స్ట్ వాక్యం అండి. పుస్తకాలలో గీత అంటే భగవద్గీత శ్రేష్టమైనది చెప్పి నిర్ధారించేటప్పుడు సమూహం నుంచి షష్ఠి బహువచనం లేదా సప్తమి బహువచనం పెట్టుకోవాలి. పుస్తకానాం గీతా శ్రేష్ట. పుస్తకానాం గీతా శ్రేష్ట. గీతా స్త్రీలింగం కాబట్టి అందుకే శ్రేష్ట అని చెప్పాం. లేదా పుస్తకేషు రెండు విభక్తులు వస్తాయి కదా. పుస్తకేతు గీతా శ్రేష్ట అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వాక్యం. మూర్ఖుడు గురువుని నిందిస్తున్నాడు. మూర్ఖుడు ఏం చేస్తున్నాడు? గురువుని నిందిస్తున్నాడు. మూర్ఖః గురుం నిందతి. మూర్ఖుడు గురువు నిందిస్తున్నాడు. నెక్స్ట్ 12వ వాక్యం. రాముడు సజ్జనుడిని పూజిస్తున్నాడు. రాముడు సజ్జనుడిని పూజిస్తున్నాడు. రామః సజ్జనం అర్చతి. అర్చిస్తున్నాడు అంటే పూజిస్తున్నాడు అర్థం. నెక్స్ట్. కృష్ణుడు బాధపడుతున్నాడు. కృష్ణః శోచతి. కృష్ణః శోచతి. నెక్స్ట్. సన్యాసి ప్రభువును జపిస్తున్నాడు. ప్రభువును జపిస్తున్నాడు. యతిః ప్రభుం జపతి. ప్రభువుని ఉకారాంత శబ్దం అండి ఇది. ప్రభుం జపతి. యతిః ప్రభుం జపతి జపిస్తున్నాడు. నెక్స్ట్. ఈ బాలకుడు ఆ బాలికతోటి మాట్లాడుతున్నాడు. అయం బాలకః తయా బాలికయా ఆలపతి. తయా బాలికయా ఆలపతి. మహోదయ అసౌ రాయకూడదా మహోదయ? అదం శబ్దం కాబట్టి. అయం పుల్లింగ శబ్దం కదా. అద శబ్దం ఉపయోగించండి. అసౌ బాలక రాసుకోవచ్చండి.
असौ बालकः तया बालिकया अमुष्याः अधशब्दं अमुष्याः बालिकया अमुना बालिकया वస్తుందా అముష్యా బాలికయా వస్తుందా? అముష్యా బాలికయా ఇందాక మీరు చెప్పిన రూల్ ప్రకారం అముష్య వస్తుందండి. అదే శబ్దం ఉపయోగిస్తే అముష్యా వస్తుందండి. ఓకే, అముష్యా బాలికయా ఆలపతి. ఆ అంటే మాట్లాడడానికి బాలిక సహాయంగా ఉంది, తోడుగా ఉంది కాబట్టి అందుకే తృతీయ విభక్తిని ఉపయోగించాం. అసౌ బాలకః అముష్యా బాలికయా ఏంటండి? అముయ అనుకుంటానండి. అముయ బాలికయ. అముయ వస్తుందా స్త్రీలింగ శబ్దం? అముష్యా వస్తుందా? అముయ 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 బాలికయ అముయ వస్తుందండి. ఓకే, అముయ బాలికయ ఆలపతి. నెక్స్ట్, రాముడు శ్యాముని ఆహ్వానిస్తున్నాడు. రాముడు మొత్తం సింగిల్ చెప్పు ఒకసారి. గురుగారు ఇలా చేస్తుంటే గురుగారు ఇలా చేస్తుంటే వాళ్ళ మాటలే మాకు రాసుకోండి. రాముడు శ్యాముణ్ణి ఆహ్వానిస్తున్నాడు. రామః శ్యామం ఆహ్వయతి. రామః శ్యామం శ్యాముణ్ణి ఆహ్వయతి ఆహ్వానిస్తున్నాడు. నెక్స్ట్ 17వ వాక్యం అండి. ఈ పుష్పాలు యమునా యొక్క నదిలో తేలుతున్నాయి. ఈ పుష్పాలు ఇమాని పుష్పాని యమునా నది యొక్క జలములో, యమునాయాహ జలే తరంతి. ఎందుకంటే చాలా పుష్పాలు ఉన్నాయి కదా. ఇమాని పుష్పాని యమునాయాహ యమునా నది యొక్క జలములో తరంతి తేలుతున్నాయి. ఇమాని పుష్పాని యమునాయాహ జలే తరంతి తేలుతున్నాయి. సందర్భం అందుకే ఒకసారి ఈదుతున్నాయి అంటాం. అవి వ్యక్తిని అయితే ఈదుతున్నాయని చెప్పొచ్చు, కానీ పుష్పాలు అని చెప్ప తేలుతున్నాయని చెప్తాం. కాబట్టి అర్థాన్ని బట్టి ఒకసారి సందర్భాన్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఈ పుష్పాలు యమునా నది యొక్క జలంలో తేలుతున్నాయి. ఇమాని పుష్పాని యమునాయాహ జలే తరంతి. అస్తు. నీవు ఈశ్వరుని ధ్యానిస్తున్నావు. త్వం ఈశ్వరం ధ్యాయసి. త్వం ఈశ్వరస్య ధ్యానం కరోషి రాయకూడదండి. కరోషి కదండి. అలా కూడా రాయొచ్చు. షష్ఠీ విభక్తి కృదంత ప్రయోగం వచ్చినప్పుడు అలా కూడా రాయొచ్చు. ఈశ్వరం ధ్యాయసి. నువ్వు అలా షష్ఠీ విభక్తి పెట్టినప్పుడు కృదంత రూపం అన్నమాట. అది మనం ముందు చెప్పుకునేది అభ్యాసం, రాబోయే అభ్యాసంలో నువ్వు ఈశ్వరు యొక్క ధ్యానం చేస్తున్నావు. గురుగారు 2 వాక్యాలు ఇచ్చారు మహోదయ. 2 వాక్యాలు ఇచ్చాను. ఓకే అండి. ఒక డైరెక్ట్ గా రాసామనుకో, త్వం ఈశ్వరం ధ్యాయసి. ఇది డైరెక్ట్ గా ధాతుతోటికి ద్వితీయ భక్తి పెట్టాం. అందుకే డైరెక్ట్ గా ధాతు చెప్పినప్పుడు మనం ద్వితీయ భక్తి వస్తుంది చెప్పాం. మనం డైరెక్ట్ గా కాకుండా షష్ఠీ భక్తి కలుపుకొని రాసామనుకోండి. ఎందుకంటే ధ్యానం అనేది అచ్చు ప్రత్యాంత శబ్దం అనమాట. త్వం ఈశ్వరస్య ధ్యానం కరోతి. ఇక్కడ ధ్యానం అనేది ఉత్తమం. త్వం శబ్దం కరోషి. త్వం ఈశ్వరస్య ధ్యానం కరోషి. ఇక్కడ ధ్యానం అనేది అచ్చు ప్రత్యాంత శబ్దం అనమాట. కాబట్టి ఆ కృదంత శబ్దం వచ్చింది చెప్పిన కర్తృ కర్మణోహ కృతి అని చెప్పి అలాంటి కృదంత శబ్దంతో ఉపయోగించినప్పుడు అక్కడ ఖచ్చితంగా షష్ఠీ భక్తే ఉంటుంది. ఒకటి గమనించండి, దాదాపుగా అంటున్నాను. ఇక్కడ షష్ఠీ భక్తి వచ్చిందంటే ఖచ్చితంగా దాని ముందు కృదంత శబ్దమే ఉంటుంది. దాదాపుగా కృదంత శబ్దమే అయి ఉంటుంది. కాబట్టి ఆ రకం మనం గుర్తు ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాంటి వాక్యం పైన చాలా వచ్చాయి మనకు. అస్తు, చెప్తాను. నెక్స్ట్, త్వం ఈశ్వరస్య ధ్యానం కరోషి. లేదా డైరెక్ట్ గా త్వం ఈశ్వరం ధ్యాయసి. లేదా త్వం ఈశ్వరస్య ధ్యానం కరోషి. నెక్స్ట్ 19వ వాక్యం.
రాముడు ధనాన్ని ఇష్టపడుతున్నాడు. రాముడు ధనాన్ని ఇష్టపడుతున్నాడు. రామ ధనం అభిలషతి. రామ ధనం అభిలషతి. ఇక దీని ఇదే వాక్యాన్ని మనం మార్చుకోవాలి కృతంలోకి. రామ ధనస్య అభిలాషం కరోతి. రామ ధనస్య అభిలాషం. ఇప్పుడు అభిలాషం అనే పదాన్ని కృతంత శబ్దంగా మార్చుకొని అంటే అచ్చుపెత్తిని తెచ్చుకొని రామ ధనస్య అభిలాషం, ధనం యొక్క అభిలాషం చేస్తున్నాడు. ధనస్య అభిలాషం కరోతి లేదా ధనస్య అభిలాషం ఇచ్చతి. ధనం యొక్క అభిలాషం ఇష్టపడుతున్నాడు. ధనస్య అభిలాషం ఇచ్చతి. ఆ రకంగా రాసుకోవచ్చు. కృతంత శబ్దంతో కలుపుకున్నప్పుడు షష్ఠీ భక్తి పెట్టుకోవాలి. డైరెక్ట్ గా రాసేయచ్చు. ఎలాగా? రామ ధనం అభిలషతి లేదా ధనం ఇచ్చతి. అస్తు. మూర్ఖుడు ధన నిమిత్తంగానే జీవిస్తున్నాడు. ఇది మామూలుగా నిమిత్త యోగంలో షష్ఠీ భక్తి. మూర్ఖ ధనస్య హేతో జీవతి. మూర్ఖ ధనస్య హేతో జీవతి పైన సంస్కృత వాక్యం వచ్చింది. లేదా మూర్ఖ ధనాత్ కారణాత్ జీవతి. ధనాత్ కారణాత్ జీవతి లేదా ధనేన కారణేన జీవతి. ఎలాగే రాసుకోవచ్చు. మూర్ఖ ధనస్య హేతో జీవతి. ఇప్పుడు ఇలా రాసుకోండి. మూర్ఖ ధనస్య హేతో జీవతి. ఓకే. నెక్స్ట్ వాక్యం అశుద్ధ వాక్యాలు తీసుకున్నాం ఒకసారి. అశుద్ధ వాక్యాలు. జనకం స్మరతి. చెప్పాం కదా ఇది షష్ఠీ భక్తి యొక్క సందర్భం నడుస్తుంది కాబట్టి మనం స్మృతి ధాతు ఇది దుఃఖపూర్వకంలో స్మరణం కాబట్టి షష్ఠీ భక్తి పెట్టుకోవాలి. జనకం స్మరతి ఇచ్చాడు, జనకస్య స్మరతి అని పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రసంగం షష్ఠీ నడుస్తుంది కాబట్టి. ఎవరైనా మీరు లేదంటే ఇక్కడ బాధలో సుఖపూర్వకంగా స్మరిస్తున్నాడు అందుకే ద్వితీయ భక్తి పెట్టాను అనొచ్చు. కానీ ప్రసంగం షష్ఠీ భక్తి నడుస్తుంది కాబట్టి షష్ఠీ భక్తిని ఉపయోగిస్తాం. జనకం స్మరతి అనేది జనకస్య స్మరతి అలా వస్తుంది. నెక్స్ట్ వృక్షస్య ఏతే పుష్పాని. వృక్షస్య ఏతే పుష్పాని. ఇప్పుడు ఏతే అనేది ఏష ఏతౌ ఏతే ఇది పుల్లింగం శబ్దం అంట. ఏతద్ శబ్దానికి పుల్లింగంలో బహువచనం అంట. కానీ ఇక పుష్పాని అనేది నపుంసకలింగం కదా, కాబట్టి నపుంసకలింగం ఏతత్ ఏతే ఏతాని రావాలి. వృక్షస్య ఏతాని పుష్పాని. ఏతే పుష్పాని కాదు. ఏతే పుల్లింగ శబ్దము, పుష్పాని అనేది నపుంసకలింగ శబ్దము. కానీ ఏతే బహువచనమే, పుష్పాని కూడా బహువచనమే. బహువచనం సమానంగా ఉన్నాయి కాబట్టి లింగం వచనం కలిసింది కానీ లింగం కలవలేదు. అందుకే ఇది ఏతే అనేది పుష్పానికి విశేషణం. పుష్పంలో ఏ లింగము ఏ విభక్తి ఏ వచనం అయితే ఉంటుందో మూడు కలవాలన్నమాట. లింగం కూడా అదే ఉండాలి, విభక్తి కూడా అదే ఉండాలి, వచనం కూడా అదే ఉండాలి. విశేషణంలో విశేష్యాన్ని బట్టే విశేషణంలో లింగ విభక్తి వచనాలు మారుతాయి. ఇక్కడ పుష్పాని నపుంసకలింగం బహువచనం కాబట్టి అదే విధంగా ఇక్కడ ఏతే ఏతాని అనేది బహువచనంలోకి రావాలి. ఏతాని పుష్పాని ప్రథమ విభక్తి బహువచనం. అస్తు. గురోహో నిందతి. గురోహో నిందతి. గురువు నిందిస్తున్నాడు. ఇక్కడ నిందతి అన్నప్పుడు నిందిస్తున్నాడు. గురుం నిందతి. గురోహో నిందతి కాదు, షష్ఠీ భక్తి రాదు. సహ గురుం నిందతి. గురువును నిందిస్తున్నాడు కాబట్టి ఇక షష్ఠీ భక్తి ఇచ్చారు తప్పు. గురుం నింద ద్వితీయ భక్తి రాదు, కర్మ కాబట్టి. ఎందుకంటే అతనికి ఏ గురువుని నిందించడం ఇష్టం అంటే కొన్ని దుష్టు వ్యక్తులకు మూర్ఖులకు నిందిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి గురుం నిందతి. ఇక్కడ షష్ఠి అనేది అశుద్ధ వాక్యం. శుద్ధ వాక్యంలో గురుం నిందతి ఈ రకంగా చూసుకోవాలి. ఇది ఏ నియమ ప్రకారంగా ముందు చెప్పాం, 13వ నియమం ప్రకారంగా. ఏ నియమం? గురుం నిందతి 13వ నియమం ప్రకారంగా. ఓకే. కర్మని ద్వితీయ నియమం ప్రకారంగా కర్మలో ద్వితీయ భక్తి వస్తుంది అనమాట. ఎందుకు కర్తకి ఏదైతే ఇష్టమో అత్యంత ఇష్టంగా ఉంది దానికి కర్మ సంజ్ఞ. ఇక్కడ దుష్టునికి ఏమి ఇష్టమో ఆ గురువు నిందించడం ఇష్టం కాబట్టి ఇక్కడ ఇష్టమైన వారు ఎవరు? గురువు. కాబట్టి ఆ గురువు కర్మ సంజ్ఞకమైంది కాబట్టి కర్మ ద్వితీయ భక్తి వచ్చింది. సహా గురుం నిందతి. అస్తు. ఇవి అశుద్ధ వాక్యాలు. ఇప్పుడు మనము ఏంగ పదాంతాదతిని ఉపయోగించి కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అవి చూద్దాము. మొట్టమొదటి వాక్యము ఇక్కడ సంధి విచ్ఛేదం కురుత అని చెప్పాను. సో అది సంధిం కురుత అని చెప్పాను. ఈ విడిది చెప్పాను, కలిపి రాసుకోవాలి. యాచతే ప్లస్ అధునా. యాచతేలో ఏ ఉంది? పదానికి అంతా ఏ ఉంది? ఏ పక్కన అచ్చు ఉంటే అచ్చు అనేది అవగ్రహంగా మారిపోతుంది. అంటే ముందు అవగ్రహం కలిసిపోయిందని చెప్పడం కోసమే దాన్ని అవగ్రహ చిహ్నంగా రాసుకుంటాము. అందుకే యాచతే ఏ ఏకారం పక్కన అవగ్రహ చిహ్నం రాయాలి. అంటే అధునాలో ఉండే అకారాన్ని అవగ్రహ చిహ్నంగా రాయాలి.
పక్కన ధున అని ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. యాచతే ధున కలిపి రాస్తే యాచతే ప్లస్ అధున యాచతే ధున యాచతే ధున. నెక్స్ట్ హరే ప్లస్ అవా, ఇక్కడ ఏ ఉంది కాబట్టి హరే వా కలిపితే ఉంది హరే వా. అన్నిటికీ ఏకారం పక్కన అవగ్రహ చిహ్నం వస్తుంది. అంటే అవా అనే అకారంలో అవలో ఉండే అకారాన్ని అవగ్రహంగా రాస్తున్నాం. హరే వా చూడండి, ఉచ్చరించినప్పుడు కలిపి చెప్పినప్పుడు అకారం వినిపించడం లేదు, విడిగా చెప్పినప్పుడు మాత్రమే ఉచ్చరించబడుతుంది. హరే అవా అంటున్నాం, హరే ప్లస్ అవా. కానీ కలిపి చెప్తే హరే వా అకారం సైలెంట్ అయిపోతుంది, ఈ ఉచ్చారణలు కనిపించడం లేదు మనకు. నెక్స్ట్ విష్ణు ప్లస్ అవా, విష్ణు ప్లస్ అవా ఇది ఈక్వల్ టు విష్ణోవా, ఇక్కడ కూడా అవగ్రహం అయిపోతుంది విష్ణోవా. నెక్స్ట్ అధీతే ప్లస్ అధునా, అధీతే ప్లస్ అధునా, ఇక్కడ కూడా అధీతే ధునా అధీతే ధునా అధీతే అధీతే ధునా. నెక్స్ట్ అండి రోచతే ప్లస్ అగ్ని, రోచతే ప్లస్ అగ్ని, ఇక్కడ కూడా రోచతేగ్ని రోచతేగ్ని అనేది అవగ్రహంగా మారిపోతుంది రోచతేగ్ని. నెక్స్ట్ పుస్తకే ప్లస్ అస్మిన్, పుస్తకే ప్లస్ అస్మిన్. ఇప్పుడు పుస్తకేస్మిన్ కేస్మిన్ ఆ అవగ్రహంగా రాసేస్తాం. అన్నిటికీ యకారం పక్కన అవగ్రహ చిహ్నంగా రాయండి. పుస్తకేస్మిన్. విద్యాలయే ప్లస్ అస్మిన్, చూడు అస్మిన్ అనేది స్పష్టంగా వినిపిస్తుంది. కలిపితే విద్యాలయేస్మిన్, ఏస్మిన్ అంటున్నా కానీ అస్మిన్ అనడం లేదు, విద్యాలయేస్మిన్ ఏస్మిన్. అస్తు. నెక్స్ట్ యాచతే ప్లస్ అముం, యాచతే ప్లస్ అముం, ఇక్కడ కూడా యాచతే ముం యాచతే ముం అలా అవుతుంది కలిపితే. ఇవి సంధి విడదీసిన కలిపి రాశాము. ఇప్పుడు కొన్ని కలిపి చెప్పాము విడదీసి రాద్దాము. అవి పైన వచ్చినట్టువే. అధీతే ప్లస్ అత్ర, ఇక్కడ అధీతేత్ర ఉంది, అధీతేత్ర విడదీస్తే అధీతే ప్లస్ అత్ర. ఏముంది అక్కడ అవగ్రహ చిహ్నం ఉన్న చోటల్లో ఆ తీసుకొచ్చి పెడితే అయిపోయి యథాస్థితిలో ఆ పెట్టినామంటే మనకు అది విగ్రహవాక్యంగా మారిపోతుంది. అధీతే అత్ర. త్రాయతే ధునా ఉంది, త్రాయతే ప్లస్ అధునా. విడదీయడం చాలా సులభంగా ఉంటుంది, అవగ్రహాన్ని ఆకారంగా రాస్తే అయిపోతుంది. త్రాయతే ప్లస్ అధునా. నెక్స్ట్ లోకేస్మిన్ ఉంది, లోకేస్మిన్, లోకే ప్లస్ అస్మిన్, లోకే ప్లస్ అస్మిన్. నెక్స్ట్ కేత్ర, కేత్ర, కే ప్లస్ అత్ర, కే ప్లస్ అత్ర. నెక్స్ట్ తేస్మిన్, తేస్మిన్, తే ప్లస్ అస్మిన్, తే ప్లస్ అస్మిన్. ఈ రకంగా మనం కొన్ని విడదీసి కలిపి చెప్పిన శబ్దాలను ఈ రకంగా విడదీసి చెప్పాము. ఈ రకంగా చాలా మనం గమనించవచ్చండి. ఎక్కడైనా మనం సాహిత్యం చదివేటప్పుడు కింద శ్లోకాలు చదువుకునేటప్పుడు ఏదైనా కానీ మనకి ఈ రకంగా నియమం గుర్తుపెట్టుకున్నామంటే ఈ నియమం ప్రకారంగా అక్కడ మనకు సంధి ఇవ్వబడి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా మనం ఎక్కడ వచ్చినా కూడా ఈ సంధి నియమం గుర్తుపెట్టుకుంటే ఐడెంటిఫై చేయడం సులభంగా ఉంటుంది. అస్తు. ఈ రకంగా మనకు అభ్యాసం 14లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగులో తెలుగు వాక్యాలు సంస్కృతిలో చూసాం మనము. ఓకే, ఈ రకంగా మనకు అభ్యాసం 14లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి ఏవైతే వాక్యాలు చెప్పామో అవన్నీ దాదాపుగా మన నియమాలను ఉపయోగించి వాక్యాలు వచ్చాయి. అన్ని కూడా చూడండి, ప్రతి వాక్యంలో మనం చెప్పుకున్న శబ్దకోశం చెప్పిన శబ్దాలు అయితే ఏవి ఉన్నాయో, ధాతులు ఏవైతే ఉన్నాయో అవే వచ్చాయి. ఇంకా నియమాలను ఉపయోగించి ఏవైతే ఎగ్జాంపుల్ చెప్పామో అవే నియమాలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి. కాబట్టి మనం ఏ అభ్యాసం అయితే చెప్తున్నామో ఆ అభ్యాసం శబ్దకోశం ఏంటి, నియమాలు ఏంటి, ఆ నియమాలను ఉపయోగించే వాక్యాలు ఉంటాయి. కాబట్టి మనం ముందుగా దాంట్లో ఉండేటి ఒకసారి మనకు దీంట్లో ఉండే వాక్యాలను బేస్ చేసుకొని చాలా కొత్తగా రాయొచ్చు, అది వేరే విషయం. ముందు ఇక్కడ ఏవైతే వచ్చాయో మనం వాటిని ప్రాక్టీస్ చేసుకున్నాం, వీటిని ఆధారం చేసుకొని మిగిలిన వాక్యాలు మనకు స్వాతంత్ర్యం ఉంది, వాటిని ఇన్ని రకాలుగా రాసుకోవచ్చు. ముందు ఒకటి బేస్, ఒక ఆధారం మనకు ఒకటి వచ్చిందంటే దాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళడానికి అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అస్తు. రేపు అభ్యాసం 15లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు రేపు చెప్పుకున్నామండి. మనకు నియమాలు ఎలా చెప్పుకున్నామో
ఇంకా అవకాశం ఉంటే ఖచ్చితంగా రేపు 16 అభ్యాసంలో మొదలు పెట్టుకుందాం. రేపు ఈ 16 అభ్యాసంలో మనకు ముఖ్యంగా అంతిమ కారకం సప్తమి విభక్తి వస్తుంది, అధికరణ కారకం. ఇప్పుడు మనకు 6 అయిపోయి, కర్మకారకము, కరణకారకము, సంప్రదానము, అపాదానము, సంబంధం కూడా అయిపోయింది. ఇప్పుడు అంతిమ కారకము అధికరణ కారకం. ఇది మనకు ఈ అభ్యాసం 16లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది మనకి ఒక్కటి బాగా అర్థం చేసుకున్నామంటే మనకు కారకాలు, మనకు అన్ని ఈ కారకాలను అర్థం చేసుకుని వాక్యాలు రాయడం మనకు సులభంగా ఉంటుంది. అస్తు. కాబట్టి ఇది ఒక్కటి బాగా మనం రాసుకుందాము, నేర్చుకుందాము. అస్తు అండి. మంత్రపాఠ. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. మహోదయ రేపు ఆదివారం కదా మహోదయ, క్లాస్ ఉంటుంది. క్లాస్ ఉండదండి, రేపు ఆదివారం కదా, క్లాస్ ఉండదు. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.